కుస్తీ అంటే ఏంటో తెలుసా మీకు? బంతితో బ్యాట్‌కి ఎదురెళ్ళటం కాదు, ప్రాణంతో సావుకి ఎదురెళ్ళటం. ఈరోజు మార్నింగ్ వచ్చిన టీజర్‌లో మన గౌర్ నాయుడు గారైతే ఈ డైలాగ్ అయితే చెప్పారు కదా! అంటే మన శివరాజ్ కుమార్ గారు ఆయనే ఆ డైలాగ్ చెప్పింది. ఈ కుస్తీ ట్రైనర్ కూడా ఆయనే అనమాట. అది మనందరికీ తెలిసిందే. ఇంక ఇది పక్కన పెడితే మార్నింగ్ టీజర్ అని చెప్పి గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. ఇంకా అది పక్కన పెడదాం. అది ఔట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ అనే చెప్పాలి. ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత రకరకాలైన డౌట్స్ అయితే సోషల్ మీడియాలో మన మిత్రులకైతే వచ్చినాయి. ఆ మిత్రుల్లో మీరు కూడా ఉండొచ్చు. ఇప్పుడు నేను మాట్లాడే డౌట్స్ మీకు కూడా వచ్చినాయా? అదేంటంటే పొద్దున్న చూపించింది పెద్ది వాళ్ళ ఫాదర్నా, పెద్దినా? ఈ డౌట్ అయితే చాలామందికి అయితే వచ్చింది. ఇంకా క్రికెట్లో నుంచి కుస్తీకి ఎందుకు షిఫ్ట్ కొట్టారు? ఈ డౌట్ చాలామందికి అయితే వచ్చింది. అది మనం సినిమాలో అయితే చూడాలి. ఇంకా అందరికీ వచ్చిన ఇంకొక మేజర్ డౌటే, ఇంకా అందరికీ వచ్చిన ఇంకొక అనుమానం ఏంటంటే, ఇప్పటి వరకు పెద్ద సినిమా నుండి రిలీజ్ అయిన ప్రతి కంటెంట్లో కూడా రామ్ చరణ్ గారికి ఎక్కడ ముక్కు పుడక అయితే ఉంటుంది, చెవుకి రింగులు అయితే ఉంటాయి. ఈ టీజర్లో లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారు డ్యూయల్ క్యారెక్టర్ చేసేస్తున్నారు. అబ్బో మామూలుగా ఉండదు అని అనుకుంటున్నారు. కానీ పొద్దున్న రిలీజ్ చేసిన గ్లిమ్స్లో ఉన్నది పెద్ది ఫాదర్ కాదు, పెద్దియే. ఎందుకంటే మీరు చూసుకోండి, ఇక్కడ ఘాట్ అయితే ఉంటుంది. ఈ టీజర్లో కూడా ఆయనకి ఘాట్ అయితే ఉంది. అందులో టీజర్ స్టార్టింగ్, సారీ టీజర్ అంటున్నా పద్దాగా, టీజర్ అని చెప్పి మోసం చేసి గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు కదా, ఆ గ్లిమ్స్ స్టార్టింగ్లోనే డైలాగ్ అయితే ఉంది కదా, కుస్తీ అంటే బంతితో బ్యాట్కి ఎదురు వెళ్ళటం కాదని. కాబట్టి ఇక్కడ మన క్లారిటీ అయితే వచ్చేసింది. ఇది పొద్దున్న చూసింది మాత్రం పెద్దిగానే మనమైతే చూసాం, పెద్ది వాళ్ళ ఫాదర్ని అయితే కాదు. అయితే క్రికెట్ నుంచి ఈ స్పోర్ట్లోకి ఎందుకు వచ్చాడు అనేది మనం సినిమాలో చూసి అయితే తెలుసుకోవాలి. ఇప్పుడే ఎందుకు మనకు ఆ థీరీలు. ఇంక ఇది పక్కన పెడితే గ్లిమ్స్ అయితే అదిరిపోయిందండి, దీంట్లో అనుమానం లేదు. గ్లిమ్స్ అయితే అదిరిపోయింది. కానీ యునానిమస్ రెస్పాన్స్ వచ్చింది. ఎవరికే? గ్లిమ్స్కి కాదు, రామ్ చరణ్ గారికి యునానిమస్ రెస్పాన్స్ అయితే వచ్చింది. కానీ ఓవరాల్గా సాటిస్ఫాక్షన్ కలిగించే విధంగా నార్మల్ ఆడియన్స్కి అయితే లేదు. ఎందుకంటే దానికి బలంగా ఉన్న రీజన్ ఏంటంటే, ఇప్పటి వరకు చూసిన కంటెంట్ చూసుకోండి, రామ్ చరణ్ గారి బాడీ లాంగ్వేజు, ఆయన ఎటైరు, ఇంకా ఆయన ఆడుతున్న స్పోర్టు క్రికెట్, ఇవన్నీ కూడా ఈరోజు వచ్చిన దాంట్లో లేవు. అంటే మొన్నటి వరకు చూసింది ఒక సినిమా లాగా ఉంది, ఈరోజు చూసింది ఇంకొక సినిమా లాగా ఉంది. దానివల్ల కొంతమంది కొద్దిగా డిస్కనెక్టెడ్గా అయితే ఫీల్ అయ్యారు. ప్లస్ బీజిఎం కూడా అదరగొట్టేశాడు మన ఏఆర్ రెహమాన్ గారు. అంటే దానికి దీనికి అసలు సంబంధమే లేదు, ఫుల్ వేరియేషన్ అనమాట. అంటే క్రికెట్కి ఒక రకంగా బీజిఎం ఇచ్చాడు, ఈరోజు కుస్తీకి ఇంకొక రకంగా బీజిఎం అయితే ఇచ్చాడు. కాబట్టి ఆ బీజిఎం డిఫరెన్స్ అయితే మనకు క్లియర్గా అయితే తెలుస్తుంది. కంగారు పడాల్సినంత అవసరం అయితే లేదు. ఈ మధ్యన డప్పులకి అయితే అలవాటు పడిపోయి కొంతమందికి హార్డ్గా అనిపించొచ్చేమో, కానీ ఇచ్చి పడేశాడు బీజిఎం. రాను రాను సినిమా వచ్చే టైంకి అందరికి అలవాటు అయిపోద్ది, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ దానివల్ల అంటే ఆ కాంట్రాస్ట్, అంటే ఆ డ్రాస్టిక్ చేంజ్ వల్ల కొంతమందికి కొద్దిగా అంటే రామ్ చరణ్ గారి బాడీ బాగుంది, ఇంకేంటి అంటే సినిమా టీజర్ అంటే ఒక కంప్లీట్ ఫీలింగ్ రావాలి కదా, సినిమా ఇలా ఉంటుందని అన్న ఫీలింగ్ రాలేదన్న ఫీడ్బ్యాక్ అయితే గ్రౌండ్ లెవెల్లో నేనైతే చూశాను. కాబట్టి ఇప్పుడు ఆ పాయింట్ అయితే మాట్లాడుతున్నాను. అంటే హైప్ అయితే పెరిగింది, అంచనాలు అయితే పెరిగిపోయినాయి. కానీ అంటే సినిమా రిలీజ్కి ఒక నెల రోజులు మాత్రమే ఉంది, ఇంకా ఒక ప్రాపర్ టీజర్ కట్ చూసిన ఫీలింగ్ రాలేదు అని చాలామంది అయితే అంటున్నారు. అది నిజమే, పచ్చి నిజం అది. ఎప్పటివరకు ఈ సినిమా నుండి ఒక ప్రాపర్ టీజర్ కట్ అయితే రాలేదు. అప్పుడు లాస్ట్ ఇయర్ శ్రీరామనవమికి వచ్చింది, ఆ క్రికెట్ ఆడే రామ్ చరణ్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఆ గ్లిమ్స్ అయితే వచ్చింది. ఈరోజు కూడా కుస్తీ ఉంది ఈ సినిమాలో, ఇలా కూడా రామ్ చరణ్ గారు కనపడతారు అని రివీల్ చేయడానికే ఈ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేసినట్టు నాకైతే అనిపించింది. అయితే రాబోయే రోజుల్లో ఇంకా చాలా కంటెంట్ రిలీజ్ చేయాలి, సాంగ్స్ రిలీజ్ చేయాలి, అంతా సినిమా రిలీజ్ అయ్యే దగ్గరికి అంతా ఒక లైన్లోకి అయితే వచ్చేస్తుంది. కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే, దీన్ని ఇలాగే సర్ప్రైజింగ్ ఉంచేసి ఒక ప్రాపర్ టీజర్ కట్ లాగా, అంటే 1 minute టీజర్ కట్ అట్లీస్ట్, లేకపోతే 1 minute 20 second టీజర్ కట్ అయితే రిలీజ్ చేసి ఈరోజు చూపించిన రామ్ చరణ్ గారు స్టిల్ ఆ హనుమాన్ షాట్ ఒకటే ఆ టీజర్ లాస్ట్ 10 seconds చూపించి, మిగతా ముందు కొద్దిగా ఈ పెద్ద ప్రపంచం ఎలా ఉండబోతుంది, ఈ స్టోరీ ఎలా ఉండబోతుందని కొద్దిగా ఆడియన్స్కి ఫీడ్ ఇస్తే బాగుండేదని నాకైతే అనిపించింది. అంటే సినిమా రిలీజ్ నెల రోజులు మాత్రమే ఉంది, ట్రైలర్ కట్ ఒకటే నాకు తెలిసి అయితే వస్తే, సాంగ్స్ అయితే వస్తే, ఆ ట్రైలర్ కట్లోనే డైరెక్ట్గా స్టోరీ ఎలా ఉంటుంది అని చూపించడం కంటే
కొద్దిగా ముందు నుంచే ఫీడ్ ఇచ్చుంటే బాగుండని నాకైతే అనిపిస్తుంది. కానీ మనం ఎవరం చెప్పడానికి, వాళ్ళకి తెలీదా ఏది రిలీజ్ చేయాలో? అంటే ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రతి కంటెంట్ పేలింది. ఇది కూడా పేలింది. ఈరోజు వచ్చింది సోషల్ మీడియాలో మోత మోగిపోతుంది. రేపటి నుంచి జిమ్‌లో ఫీజులు పెంచుతారు. చాలామంది జిమ్స్‌కెళ్ళిపోతారు. ఆ రకంగా రచ్చరచ్చగా అయితే ఉంది. అంటే కొంతమంది అంత కనెక్టెడ్‌గా ఫీల్ అవ్వకపోవడానికి రీజన్ అదే అనమాట. ఇప్పటివరకు ఒక రకంగా రామ్ చరణ్ గారినైతే చూసాం. ఈరోజు వచ్చిన గ్లింప్స్‌లో ఒక రకంగా చూసాం. ఇంకా మీరు చూసుకుంటే కొంతమంది ఏమన్నారంటే, మీరు రామ్ చరణ్ గారు ఫస్ట్ లుక్‌లో కావచ్చు, 'రై రై రారా' పాటలో కావచ్చు, 'చిక్రీలో' కావచ్చు, అంతకుముందు వచ్చిన ఫస్ట్ షాట్‌లో కావచ్చు, రామ్ చరణ్ గారు ఆ బీడీ కాలుస్తానే కనపడ్డారు. కానీ ఈరోజు అసలు ఆ షాటే పెట్టలేదు. కాబట్టి ఏమైంది, రామ్ చరణ్ గారు డ్యూయల్ రోల్ చేసేస్తున్నారు. డ్యూయల్ రోల్ అయితే కాదు, ఈరోజు పొద్దునొచ్చింది రామ్ చరణ్ గారే. అంటే రామ్ చరణ్ గారే ఆఫ్‌కోర్స్. పెద్ది క్యారెక్టరే. ఇది ఫాదర్ క్యారెక్టర్ కాదు, ఏమీ కాదు. క్రికెట్ ఆడేది పెద్దియే, కుస్తీ పట్టేది కూడా పెద్దియే. మరది ఈ విధంగా కాబట్టి నేను అనుకునేదేంటంటే, ఓకే. క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అయిపోయింది. అప్పుడు ఆ స్పోర్ట్ ఆడతారు, ఈ స్పోర్ట్ ఆడతారు. ఇంకేమైనా ఆడితే దాచిపెట్టండి. ట్రైలర్‌లో ఏమన్నా ఒక్కొక్క షాట్ ఏసినా పనైపోద్ది. కానీ ఒక ప్రాపర్ టీజర్ కట్ లాంటిదైతే రిలీజ్ చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. నువ్వు చెప్తే రిలీజ్ చేస్తారా అని మీరైతే అనుకోవచ్చు. చెయ్యరు. అది నాకు తెలుసు, మీకు తెలుసు. కానీ ఒక రిక్వెస్ట్, ఒక అర్జీ అయితే మనం అయితే పెట్టుకోవాలి కదా! నాకు అనిపించిన ఫీలింగ్ నేనైతే మాట్లాడుతున్నా. మనది ఇప్పటివరకు వచ్చిన ప్రతి కంటెంట్ సిక్సర్ అయితే కొట్టారు. ఈరోజు వచ్చింది డబుల్ సిక్సరే. కానీ ఆ సాటిస్ఫాక్షన్ అంటే యునానిమస్‌గా రాలేదు. మీకు అర్థమవుతుందా? అంటే ఒక కంప్లీట్‌నెస్ ఉంటది కదా! ఏదన్నా చూసినప్పుడు ఆ కంప్లీట్‌నెస్ రాలేదు. రామ్ చరణ్ గారు ఒక్కరే వావ్ ఫ్యాక్టర్ లాగా అయితే అనిపించింది ఈరోజు. వన్ సైడ్‌గా ఆడాడు, వన్ సైడ్‌గా లేపాడు. అంటే ఒక ప్రాపర్ టీజర్ కట్‌ని అయితే రిలీజ్ చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. కాబట్టి మీ డౌట్స్ అన్నీ తీరిపోయినట్టేగా అని నేనైతే అనుకుంటున్నా. ఇంకేమైనా ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.